ఎంసెట్ పేపర్ లీక్ అయిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలను సృష్టిస్తూ ఉంది. విద్యార్థులంతా కూడా 2 ఏళ్ల పాటు కష్టపడి ఎంసెట్లో సీటు కోసం చేసిన ప్రయత్నాలను కొంతమంది దురాలోచన కారణంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఇష్యూతో వాళ్ళంతా విద్యార్థులు తీవ్ర ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ పరిణామాల పట్ల తీవ్ర కలత చెందున్నారు. మనం ఇక్కడ విజయవాడ శివారులో ఉన్న ఒక కళాశాల దగ్గర ఉన్నాం. ఇక్కడ విద్యార్థులు అదేవిధంగా లెక్చరర్లు కూడా ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడిన తర్వాత మనం ఈ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో మెడికల్ పేపర్ లీక్ అయిన ఇష్యూపై మీ రెస్పాన్స్ ఏంటి? స్టూడెంట్స్గా మీరు ఇక్కడ ప్రిపేర్ అవుతా ఉన్నారు కదా, ఎలా చూస్తున్నారు ఆ ఘటనని? సార్ యాక్చువల్లీ 2 years నుంచి గట్టిగా ప్రిపేర్ అవుతూ వచ్చాము. చాలా స్ట్రగుల్స్ తర్వాత ఎగ్జామ్ రాసాము. ఫైనల్ అంతా అయిపోయింది అనుకున్నాము. ఇప్పుడు ఒకళ్ళిద్దరి కారణంగా ఇప్పుడు అందరు సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా అయిపోయింది, సీట్ వచ్చేసింది అనుకున్న టైంలో లేదు, మీరు రాసింది చెల్లదు, మళ్ళీ రాయాలి అంటే హౌ కెన్ వి సెటప్ అవర్ మైండ్స్? ఆల్రెడీ ట్యూన్ అయిపోయింది. ఆ ట్యూన్ అయిపోయిందని మళ్ళీ ఇలా తీసుకొచ్చి ప్రిపేర్ అవ్వడం ఇట్స్ నాట్ సో ఈజీ సార్. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ పెడితే మీరు రాసేందుకు మీ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారా? ఈరోజు ఆ లీకేజ్ ఇష్యూ ఎట్లా చూస్తా ఉన్నాను? ప్రతి స్టూడెంట్ రెడీగా ఉంటారని మాత్రం నేను చెప్పలేను సార్. ఎందుకంటే ఒక స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఎక్కువ ఎగ్జామ్స్ రాయడానికి ఎవరు ఇష్టపడరు. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎగ్జామ్ అయిపోయింది, వాళ్ళు ఒక రిలాక్స్డ్ స్టేట్లోకి వెళ్ళారంటే అన్ని గుర్తుంటాయని కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ కాకపోతే ఒకటన్నా మిస్ అవుతారు వాళ్ళు బిట్స్. ఇప్పుడు ఇంకో ఎగ్జామ్ అన్నారు అంటే చాలా మంది వరకు బెస్ట్ ర్యాంక్స్ తెచ్చుకునే వాళ్ళు కూడా తెచ్చుకోలేకపోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఒకరికి కాకపోతే ఇద్దరికైనా కానీ అది డిసడ్వాంటేజ్ అవుతుంది ఖచ్చితంగా. సో మళ్ళీ ఎగ్జామ్ పెట్టడము, దాని మళ్ళీ ర్యాంకింగ్ అది కరెక్ట్ కాదేమో, దీనికి ఉన్నదానికే ఇవ్వడానికి ట్రై చేయొచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి అనేది రిపీట్ కాకుండా ఏమన్నా చూస్తారని నేను అనుకుంటున్నాను. రైట్, ఇది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అభిప్రాయం. మనం లైవ్ షో కంటిన్యూ చేద్దాం. ముందు ఈ లైవ్ షో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎవరైతే దీనికి బాధ్యులుగా ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలించాలని స్టూడెంట్స్ కోరుతా ఉన్నారు. బ్రేక్ తర్వాత ఈ లైవ్ షో మనం కంటిన్యూ చేద్దాం. భోగి.